ప్రభుత్వ రంగంలో రిజర్వేషన్ నుంచి ఉద్యోగాలు పొందేది కొద్ది నెంబరే. ప్రైవేటు రంగంలో 18% ఉద్యోగాలన్నీ కూడా అందుకునేదంతా కూడా కార్పొరేట్ ఎడ్యుకేషన్ నుంచి వచ్చినటువంటి వాళ్ళే. ప్రభుత్వ ఉద్యోగ వేతనాలను పరిశీలిస్తే కార్పొరేట్ కంపెనీలు ఇచ్చే వేతనాలతో కంపేర్ చేస్తే 1/4 కూడా కావు ఇవి. ఆ సాలరీస్ తో మనం కంపేర్ చేయలేం. చాలా తక్కువ జీతాలు ప్రభుత్వానికి. మీరు ఉద్యోగాల కోసం రిజర్వేషన్ ఇవ్వడం కంటే కూడా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకొని ప్రభుత్వ కళాశాలల్లో చదువుకున్నటువంటి విద్యార్థులకి మీరు ఉన్నత విద్యా వ్యవస్థల్లో రిజర్వేషన్స్ ఇవ్వండి, వెయిటేజ్ ఇవ్వండి. ఉన్నత విద్యా వ్యవస్థలు, ప్రభుత్వ పాఠశాలలు, ప్రజా పాలనకి, ప్రభుత్వానికి 72% సామాన్యమైన వ్యక్తులు ప్రభుత్వానికి పన్నులు చెల్లిస్తున్నారు. సామాన్యమైన వ్యక్తుల పిల్లలు సమున్నతమైన విద్యా వ్యవస్థల్లో లేరు. కార్తిక్ గారు, మాకు ఐఏఎంలో కావచ్చు, ఎయిమ్స్లో కావచ్చు, ఐఎస్బిలో కావచ్చు, ఐఐటిలో కావచ్చు, మెడికల్ కాలేజెస్లో కావచ్చు 72% ప్రభుత్వ పాఠశాలల్లో, ప్రభుత్వ కళాశాలల్లో చదువుకున్నటువంటి విద్యార్థులకి మీరు అవకాశం ఇవ్వండి. సమానత్వం సహజంగా సమాజంలో రాగలుగుతుంది. బక్క చిక్కినోడికి బలిసినోడికి బరిగిస్తే గెలిసేది బలిసిన వాడే. 3వ తరగతిలో, 2వ తరగతిలో, 5వ తరగతిలో ఐఐటి ఫౌండేషన్ కోర్సు పెట్టినోడు లక్షల రూపాయలు వేసి కొనుక్కున్నవాడు ఐఐటికి వెళ్తున్నాడు. అణగారిన బిడ్డలు అక్కడే అడ్డా మీద కూలీలుగా మిగిలిపోతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్న విద్యార్థులకి, ప్రభుత్వ కళాశాలల్లో చదువుకున్న విద్యార్థులకి వితౌట్ ఎంట్రన్స్ ఎగ్జామ్, మీరు ఎంట్రన్స్ ఎగ్జామ్ పెట్టుకున్న వెయిటేజ్ ఇవ్వండి. ఈ దేశంలో కరప్షన్ ఆగుతుంది. ఈ దేశంలో సేవా రంగాలు మెరుగుపడతాయి. ఈ దేశంలో సమానత్వం రావడానికి అవకాశం ఉంటుంది. అన్ని రంగాల్లో ప్రభుత్వ పాఠశాల బిడ్డలు రావడానికి అవకాశం ఉంటుంది. నీకు ప్రభుత్వ బడి వద్దు, ప్రభుత్వ కళాశాల వద్దు, కానీ ప్రభుత్వ ఉద్యోగం కావాలా? 8th, 9th, 6th, 7th అన్ని కూడా ప్రైవేట్ స్కూల్లో చదివించుకుంటారు. కొద్దిమంది 10th కి రాగానే తీసుకొచ్చి గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేస్తారు. గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేసిన కారణంగా డిఆర్డిఏ ప్రోగ్రామ్ కి పిల్లలు సెలెక్ట్ చేసుకుంటారు, IIITకి పిల్లలు సెలెక్ట్ చేసుకుంటారు, అనేక రకాల వెల్ఫేర్ స్కీమ్స్ కి ఆ పిల్లలు ఎలిజిబుల్ అవుతారు. ఇది ఎక్కడి న్యాయం? ఇది ఎక్కడ ఆత్మవంచన? ప్రభుత్వ పాఠశాలల్లో ఫ్రమ్ ది బిగినింగ్ 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్న విద్యార్థులకి, +1, +2 ఇంటర్మీడియట్ ప్రభుత్వ కళాశాలల్లో చదువుకున్న విద్యార్థులకి ఎంసెట్ కానీ, నీట్ కానీ, జేఈ మెయిన్స్ అండ్ అడ్వాన్స్ లో కానీ మీరు వెయిటేజ్ ఇవ్వండి. మీ ఉద్యోగాల కంటే కూడా మా పిల్లలు ఉన్నత చదువులోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు ఏమైందంటే కార్తిక్ గారు, కలెక్టర్ పిల్లవాడు కూడా ప్రభుత్వ పాఠశాలకు వచ్చి చదువుకుంటాడు, డాక్టర్ పిల్లవాడు కూడా ప్రభుత్వ పాఠశాలకు వచ్చి చదువుకుంటాడు. అంటే ఒక విద్యావంతమైనటువంటి సమాజం, విద్యావంతుల సమాజం, ఆ పిల్లలు ప్రభుత్వ పాఠశాలకు వచ్చి చేరడం వల్ల సహజంగా ప్రభుత్వ పాఠశాల మెరుగుపడడానికి అవకాశం ఉంటుంది. మిగతా పిల్లలు ఈ పిల్లలతో ప్రేరణ పొందడానికి అవకాశం ఉంటుంది. వీళ్ళందరూ కూడా ఇప్పటిదాకా వెలివేయబడి ఉన్నారు. మిగతా సమాజంతో, ఎలైటెడ్ సమాజంతో ఎప్పుడైతే కలుస్తారో మేమెందుకు ఇలా ఉండకూడదనేటువంటి ఆలోచన మొదలవుతుంటుంది.